ఢిల్లీ పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ అమానుష పేలుడు అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంది. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఢిల్లీ పేలుడు ఘటనలో పెద్ద ఎత్తున డిటోనేటర్స్ ఉపయోగించినట్టుగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. అలాగే అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు కూడా భారీ ఎత్తున ఉపయోగించినట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో నివ్వెరపోయే అనేక అంశాలు వెలుగు చూశాయి. అమాయకులైన ప్రజల ప్రాణాలు తీసిన ఈ అమానుష దాడిలో డిటోనేటర్లు ఉపయోగించినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే అమోనియం నైట్రేట్ వంటి అనేక ఇంధనాలు కూడా వాడినట్లు అధికారులు వెల్లడించారు. ఫరీదాబాద్ నుంచి అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోలతో కూడిన పేలుడు పదార్థాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఫరీదాబాద్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరకడంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు దుండగులు ప్లాన్ చేసి ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున దొరికిన పేలుడు పదార్థాల మాడ్యూల్తో డాక్టర్ ఉమర్ మహ్మద్కు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపాన పార్క్ చేసి ఉన్న I-20 కారులో మొదట పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. పేలుడు జరగడానికి ముందుగా సదరు ప్రాంతంలో దాదాపు 3 గంటల పాటు ఈ కారు పార్క్ చేసున్నట్లు తెలిసిందే. అయితే పేలుడు జరగడానికి కొద్దిసేపు ముందే అక్కడి నుంచి కారు బయలుదేరినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. కాగా పేలుడు జరపడానికి బయట నుంచి కొంతమంది సూచనల కోసం కారులో ఉన్న వ్యక్తులు ఎదురు చూసినట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ వెల్లడించింది. అయితే కారులో ఉమర్తో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా దర్యాగంజ్, పహార్గంజ్ ప్రాంతాల్లోని అనేక గెస్ట్ హౌసుల్లోని రిజిస్టర్లను, అలాగే కొత్తవారి ఎంట్రీలను పోలీస్ వర్గాలు తనిఖీలు చేస్తున్నాయి. కాగా ఢిల్లీ పేలుడు కుట్ర వెనుక 3 డాక్టర్లున్నట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో డాక్టర్ ఉమర్ మహ్మద్ మొదటి వ్యక్తి. ఇతనిది జమ్మూ కశ్మీర్లోని పుల్వామా ప్రాంతం. ఢిల్లీ పేలుడుకు సూత్రధారిగా డాక్టర్ ఉమర్ మహ్మద్ను పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇతడు ఫరీదాబాద్లో MBBS చదివాడు. ఆ తర్వాత శ్రీనగర్లో MD కోర్స్ చదివాడు. కాగా 3 డాక్టర్లలో రెండో వ్యక్తి డాక్టర్ ముజమిల్ షకీల్. ఫరీదాబాద్లో పేలుడు పదార్థాల్ని దాచిపెట్టడానికి ఇంటిని అద్దెకు తీసుకోవడం తదితర పనులన్నీ డాక్టర్ ముజమిల్ షకీల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ముజమిల్ షకీల్ని అక్టోబర్ 30న ఫరీదాబాద్లో పోలీస్ వర్గాలు అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా అతడి దగ్గర నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక అసాల్ట్ రైఫిల్, ఒక పిస్టోల్తో పాటు మరికొన్ని మారణాయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మూడవ వ్యక్తి డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్. ఇతనిది హైదరాబాద్ నగరం. ఈయన చైనాలో MBBS చదివాడు. అవిసె గింజల నుంచి తీసిన ప్రాణాంతకమైన ద్రవ పదార్థాన్ని హిందువులను సామూహికంగా చంపడానికి డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ కుట్ర చేసినట్లు అభియోగం. అహ్మద్ మొయినుద్దీన్ అవిసె గింజలపై చాలా కాలం రీసెర్చ్ చేసి అందులోంచి లిక్విడ్ని తీసి దానికి ఆముదాన్ని కూడా యాడ్ చేసి ప్రాసెసింగ్ చేశాడు. దీన్ని రైసిన్ గా గుర్తించారు. ఈ రైసిన్ అనేది సనైడ్ కంటే కూడా 6000 రెట్లు అధికంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాప కింద నీరులా సాగిపోతున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఎవరు ఉగ్రదాడులకు పాల్పడతారో తెలియడం లేదు.